ఇటలీ ఏకీకరణ ఉద్యమం అంటే ఇటలీ ఏకీకరణ అనేది ఎవరి నాయకత్వంలో జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ యొక్క ఇటలీ ఏకీకరణ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర వహించిన వ్యక్తులు ఎవరు, ఈ యొక్క ఇటలీ ఏకీకరణ ఉద్యమంలోని ఘట్టాలేంటి, దశలేంటి, వాటి ప్రాముఖ్యత ఏంటనేది మనం ఇప్పుడు చూద్దామండి. మనకి యొక్క ఆధునిక ప్రపంచ చరిత్రలో లేదా ఆధునిక ఐరోపా చరిత్రలో జరిగిన సంఘటనలో 1870 సంవత్సరంలో కంప్లీట్ అయిన ఈ యొక్క ఇటలీ ఏకీకరణ ఉద్యమం అనేది కూడా ఒక ముఖ్యమైన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా మనకి ఇమేజ్లో. ఈ ముగ్గురు ఈ యొక్క ఇటలీ ఏకీకరణ ఉద్యమానికి త్రిమూర్తులుగా మనం చెప్పొచ్చు అన్నమాట. హిందువులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని త్రిమూర్తులుగా ఏ విధంగా కొలుస్తారో అట్లాగే ఇటలీ ఏకీకరణ ఉద్యమానికి ముగ్గురు కూడా త్రిమూర్తులు లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఎవరంటే జోసెఫ్ మాజిని, జోసెఫ్ గారిబాల్డి, కౌంట్ కవూర్. ఈ ముగ్గురులో మొదటి వ్యక్తి అయిన జోసెఫ్ మాజిని ఇటలీ ఏకీకరణ ఉద్యమానికి హృదయం లాంటివాడు మరియు ఆత్మ లాంటివాడు. కౌంట్ కవూర్ ఇటలీ ఏకీకరణ ఉద్యమానికి హెడ్ లాంటివాడు లేదా మేధస్సు లాంటివాడు. ఈ యొక్క గారిబాల్డి ఇటలీ ఏకీకరణ ఉద్యమానికి కత్తి లాంటివాడు లేదా శరీరం లాంటివాడు అన్నమాట. ఓకే, వీళ్ళ గురించి అట్లాగే ఇటలీ ఏకీకరణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో చూద్దాం. మనకి ఇటలీ ఏకీకరణ ఉద్యమం గురించి రాయమని ఇచ్చిన ఇటలీ ఏకీకరణ ఉద్యమంలో జోసెఫ్ మాజిని, కౌంట్ కవూర్, గారిబాల్డి నిర్వహించిన పాత్ర ఇటుదని ఇచ్చిన ఒకటి ఆన్సర్ రాయాలండి. నెపోలియన్ బోనాపార్టీ అనేవాడు 1815 ఆ సమయంలో వాటర్లూ యుద్ధంలో ఓడిపోయాడు. అంతకుముందు 1800 నుంచి 1815 వరకు ఆధునిక ఐరోపా చరిత్రలో మనం నెపోలియనిక్ యుగంగా చెప్పొచ్చు అన్నమాట. నెపోలియన్ బోనాపార్టీ మొదటి నెపోలియన్ ఒకటే. ఇతడు ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలించిన ప్రముఖమైన చక్రవర్తిగా మనం చెప్పొచ్చు. నెపోలియన్ బోనాపార్టీ ఇటలీని జయించి రాజకీయ ఐక్యతకు దోహదం చేశాడు. కానీ నెపోలియన్ పతనానంతరం 1815 జూన్ 18వ తేదీన జరిగిన వాటర్లూ యుద్ధం తర్వాత నెపోలియన్ పతనం అయిపోవడం జరిగింది. ఈ నెపోలియన్ పతనం అయిపోయిన తర్వాత 1815వ సంవత్సరంలో వియన్నా సమావేశం అనేది ఆస్ట్రియా ఛాన్సలర్ అయిన మెటర్నిక్ నాయకత్వంలో జరిగింది. ఈ మెటర్నిక్ ఏం చేశారంటే ఇటలీని ముక్కలు చెక్కలుగా చేసి పూర్వ పాలకులకి కట్టబెట్టారన్నమాట. ఈ యొక్క వియన్నా సమావేశం అనేది ఇటలీని వివిధ విభాగాలుగా వివిధ ముక్కలుగా డివైడ్ చేసేసి పూర్వం ఎవరైతే పరిపాలించారో వాళ్ళకే అప్పచెప్పడం జరిగిందన్నమాట. నెక్స్ట్ మనకి అట్లాగే లంబార్డీ, వెనీషియాలు ఆస్ట్రియా పాలనలో ఉంచారు. అట్లాగే లంబార్డీ, వెనీషియాలు ఏమో ఆస్ట్రియా పాలనలో, టస్కనీ, పార్మా, మోడెనా, లుక్కాలేమో ఆబ్స్బర్గ్ వంశస్థుల అయిన రాజులైన పాలనలో, అట్లాగే రొమాగ్నా, మాంచెస్, ఆంబ్రియాలేమో పోప్ యొక్క ఆధీనంలో ఉంచడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనకి ఇటలీని ఇట్లా ముక్కలు చెక్కలుగా చేశారు. చేసిన తర్వాత ఇటలీ ఏ విధంగా సమైక్యమైంది అనేది మనం చూద్దాం. ఓకేనండి, ఏంటి ఇప్పుడు ఇటలీని వివిధ భాగాలుగా చేసి పూర్వపాలకులకే కట్టబెట్టినట్టు చెప్పాము మనం. దాంట్లో భాగంగా లంబార్డీ, వెనీషియాలేమో ఆస్ట్రియా పాలనలో, అట్లాగే టస్కనీ, పార్మా, మోడెనా, అట్లాగే లుక్కాలు ఆబ్స్బర్గ్ వంశస్థులైన రాజుల పాలనలో, అట్లాగే రొమాగ్నా, మాంచెస్, ఆంబ్రియాలేమో పోప్ ఆధీనంలో, అట్లాగే సిసిలీ రాజ్యాలు నేపిల్స్, సిసిలీ రాజ్యాలేమో బోర్బన్ వంశపు రాజుల స్వాధీనంలోను, అట్లాగే ఫీడ్మెంట్, సార్డినియా, సవాయ్, జెనీవాలేమో ఈ యొక్క సవాయ్ వంశస్థుల పాలనలోనూ ఉంచడం జరిగిందన్నమాట. మన ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఇటలీ ఏకీకరణ ఉద్యమం అనేది ఫీడ్మెంట్, సార్డినియా యొక్క నాయకత్వంలో జరిగింది. అట్లాగే జర్మనీ ఏకీకరణ ఉద్యమం అనేది ప్రష్యా నాయకత్వంలో జరిగినట్లు మనం చెప్పుకోవాలమో గుర్తుపెట్టుకోవాలి. ఇటలీ సమైక్యత కోసం జరిగిన తొలి యత్నాలు ఏంటంటే ఇటలీ ప్రజలు ఇటలీ సమైక్యత అనేది సాధించి తీరాలనే పట్టుదలతో 19వ శతాబ్దం ఆరంభానికల్లా ఇటలీలో కార్బోనరీ అనే ఒక రహస్య సంఘాన్ని స్థాపించారన్నమాట. ఏమైనా సరే మనం ఇటలీని మనం సమైక్యపరచాలి అనే పట్టుదలతో వాళ్ళు ఉన్నారు ఇటలీ ప్రజలందరూ కూడా. అందువల్ల వాళ్ళు కార్బోనరీ అనే ఒక రహస్య సంఘాన్ని స్థాపించారన్నమాట. ఈ రహస్య సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే విదేశీయుల్ని తరిమేసి సమైక్య ఇటలీని
సమైక్య ఇటలీలో రాజ్యాంగబద్ధ జాతీయ ప్రభుత్వ స్థాపన అనేది ఈ సంఘం యొక్క ధ్యేయంగా మనం చెప్పొచ్చు అన్నమాట. కార్బోనరీ అంటే అర్థం ఏంటంటే బొగ్గు కాల్చేవారు అని అర్థం అన్నమాట. కార్బోనరీ అంటే అర్థం ఏంటంటే బొగ్గు కాల్చేవారు అని అర్థం. ఇట్లాగా ఇటలీ సమైక్యత కోసం జరిగిన తొలి యత్నాల్లో మొదటి భాగం ఏంటంటే ఈ యొక్క ఇటలీ ప్రజలందరూ కలిసి ఒక రహస్య సంఘాన్ని స్థాపించుకున్నారు లేదా ఏర్పాటు చేస్తున్నారు. దాని పేరే కార్బోనరీ. కార్బోనరీ అంటే అర్థం ఏంటంటే బొగ్గు కాల్చేవారని అర్థం. ఓకే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇటలీకరణ ఉద్యమానికి ముఖ్యమైన వ్యక్తిగా, మేధస్సుగా, అట్లాగే హృదయం లాంటి వాడిగా, మన శరీరంలో హృదయం లేదా హార్ట్ లేదా గుండె అనేది ఎంత కీలకమైందో ఇటలీకరణ ఉద్యమానికి ఇట్లాగా జోసెఫ్ మాజ్ని కూడా అంత ముఖ్యమైన వ్యక్తిగా మనం చెప్పొచ్చు అన్నమాట. అందువల్లనే ఇతను ఇటలీకరణ ఉద్యమానికి ఆత్మగా, హృదయంగా భావిస్తారన్నమాట. ఓకే, ఈ వాజ్ జోసెఫ్ మాజ్ని. నెక్స్ట్ మనకి ఇటలీ సమైక్యతలో తొలి యత్నాల గురించి తెలుసుకున్నాం. తర్వాత జరిగిన ప్రయత్నాలు ఏంటో చూద్దాం. మొదటగా మనం జోసెఫ్ మాజ్ని గురించి తెలుసుకోవాలన్నమాట. ఇతడి యొక్క లైఫ్ టైం లేదా జీవితకాలం 1805లో జన్మించారు, 1872లో చనిపోయాడన్నమాట. ఈ యొక్క జోసెఫ్ మాజ్ని 1805వ సంవత్సరంలో జినోవాలో జన్మించాడు. ఇటలీలోని జినోవాలో జన్మించాడు. మీరు తేడా గమనించాలి, జినోవా వేరు, జెనీవా వేరు. జినోవా అనేది ఇటలీలో ఉంది, జెనీవా అనేది స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం, నానాజాతి సమితి యొక్క ప్రధాన కార్యాలయం, అట్లాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం అన్నీ కూడా స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నాయి. ఇతను జన్మించింది ఇటలీలోని జినోవాలో జన్మించాడనమాట. కార్బోనరీలో మొదట ఇతడు సభ్యుడిగా చేరాడు. తన మాతృభూమి దుస్థితికి తన విచారాన్ని ప్రకటించే నిమిత్తం ఈ యొక్క జోసెఫ్ మాజ్ని ఇప్పుడు కూడా నల్లని దుస్తులు ధరించేవాడు అన్నమాట. ఎప్పుడన్నా ఎవరన్నా మన బంధువులు కానీ మన స్నేహితుల తాలూకు ఎవరన్నా కూడా చనిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, వైట్ డ్రెస్ కానీ లేకపోతే బ్లాక్ డ్రెస్ కానీ వేసుకెళ్తాం. అంతేగాని మన పూలు సొక్కాయలు మెరిసిపోయే డ్రెస్లు వేసుకెళ్ళాం. ఎందువల్లంటే అక్కడ వాళ్ళ బాధలో ఉన్నారు కాబట్టి బాధని వ్యక్తం చేయడానికి నలుపు అనేది కరెక్ట్ సూచన. నలుపు లేనప్పుడు లైట్ కలర్ లేదా వైట్ అలాంటివి వేసుకెళ్తారు ఎవరైనా కూడా. అట్లాగే ఇతడు తన యొక్క ఇటలీ దుస్థితికి తన యొక్క బాధని విచారాన్ని వ్యక్తం చేసే నిమిత్తం ఇప్పుడు కూడా బ్లాక్ దుస్తులు ధరించేవాడు అన్నమాట. అట్లాగే 1831వ సంవత్సరంలో ఈ యొక్క జోసెఫ్ మాజ్ని యంగ్ ఇటలీ అనే రహస్య సంఘాన్ని స్థాపించాడనమాట. కార్బోనరీలో ఇమడలేక ఇష్టపడక బయటకు వచ్చేసి ఈ యొక్క 1831వ సంవత్సరంలో యంగ్ ఇటలీ అనే ఒక రహస్య సంఘాన్ని స్థాపించాడు. దీని యొక్క దేవుడు ఇటలీ ప్రజలు అనేది ఈ సంఘ సభ్యులకి వేదమంత్రంగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఏంటంటే అది దేవుడు ఇటలీ ప్రజలు అనేది ఈ సంఘ సభ్యులకి మనం వేదమంత్రంగా చెప్పొచ్చు అన్నమాట. ఈ యొక్క యంగ్ ఇటలీ సంఘంలో సుమారు 50,000 మంది సభ్యులుగా చేరారండి. ఎంతమంది? 50,000 మంది సభ్యులుగా చేరారు. ఇటలీ సమైక్యతను ఇటలీ ప్రజలే స్వయంగా పోరాడి సాధించాలని ఇతను ప్రచారం చేశాడనమాట. ఇతను 1849లో రోమ్లో స్థాపించిన రిపబ్లిక్ అనేది 3వ నెపోలియన్ జోక్యం వల్ల రద్దయిందన్నమాట. 3వ నెపోలియన్ అనేవాడు అప్పట్లో ఫ్రాన్సు చక్రవర్తి అన్నమాట. అట్లాగే ఈ యొక్క జోసెఫ్ మాజ్ని దేశంలో తిరుగుబాట్లు లేవదీశాడనమాట. ఇందువల్ల ఇటలీ సమైక్యత కోసం. దీనివల్ల ఇతడు తన జీవితకాలంలో సుమారు 40 సంవత్సరాల పాటు ఫ్రాన్స్ దేశంలో, అట్లాగే ఇంగ్లాండ్లో, అట్లాగే స్విట్జర్లాండ్లో ప్రవాస జీవితాన్ని గడిపాడనమాట. రహస్యంగా బతకవలసిన పరిస్థితి అనేది ఏర్పడిందన్నమాట. సమైక్య ఇటలీ నిర్మాతల్లో ఈ యొక్క జోసెఫ్ మాజ్నీని ఒకడిగా లేదా ముఖ్యమైన వ్యక్తిగా మనం గుర్తించవచ్చు అన్నమాట. సో మనకి ఈ యొక్క ఇటలీకరణ ఉద్యమంలో తొలి భాగంగా కార్బోనరీ అనే రాష్ట్ర సంఘం అనేది ఏర్పడింది. తర్వాత ప్రయత్నాల్లో భాగంగా మనకి జోసెఫ్ మాజ్ని అనే వ్యక్తి ముందుకు రావడం జరిగింది. ఇతడు మొదట కార్బోనరీలో సభ్యుడిగా ఉన్నప్పటికీ తర్వాత యంగ్ ఇటలీ అనే రాష్ట్ర సంఘాన్ని స్థాపించాడనమాట. మనకి యంగ్ ఇటలీ అనేది ఫైమౌస్ పరంగా కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. జోసెఫ్ మాజ్ని అని ఇచ్చినా యంగ్ ఇటలీ అని ఇచ్చినా ఫైమౌస్కి అదే ఆన్సర్ అండి, సేమ్. నెక్స్ట్ జియోబాట్టి. ఈ యొక్క జియోబాట్టి కూడా ఇటలీకరణ కోసం కృషి చేసిన వ్యక్తుల్లో ఒకటిగా చెప్పొచ్చు అన్నమాట. ఇతని యొక్క జీవితకాలం క్రీస్తు శకం 1801 నుంచి 1852గా చెప్పొచ్చు. ఇటలీ ఏకీకరణ వాదించిన వారిలో విన్సెంట్ జియోబాట్టి కూడా ఒకడమ్మ. ఇతడు పిడ్మెంట్లో మతాచార్యుడు అన్నమాట. పిడ్మెంట్ ప్రాంతంలో ఈ వాజ్ ఏ పోప్ ఆర్ ఈ వాజ్ ఏ రిలీజియస్ పర్సన్. ఇతడు ఏంటంటే ఒక మతాచార్యుడు పిడ్మెంట్లో. ఇతడు కూడా ఇటలీకరణ సాధించబడాలని ఆకాంక్షించిన ముఖ్యమైన వ్యక్తిగా మనం చెప్పొచ్చు, విన్సెంట్ జియోబాట్టి. నెక్స్ట్ రెండో విక్టర్ ఎమాన్యుయల్. పిడ్మెంట్ సార్డినియా రాజు ఇతను.
ఫిడ్మెంట్ సార్డినియా రాజైన రెండో విక్టర్ ఎమన్యుయల్ దేశభక్తిపరుడు మాట, ప్రజల మన్ననలను పొందినవాడు మాట. ఇటలీ ఏకీకరణను మనసా వాచ కాంక్షించినవాడు. ఇటలీ సమైక్యతను సాధించిన తొలి దేశం అంతటికి అతడే రాజే పాలించాడనమాట. 1870లో ఇటలీ ఏకీకరణ అనేది సాధించడం జరిగింది. ఇటలీ ఏకీకరణ సాధించిన తర్వాత తొలి రాజై పరిపాలించిన వ్యక్తి కూడా ఈ యొక్క రెండో విక్టర్ ఎమన్యుయల్. ఇటలీ ఏకీకరణ సమయంలో ఈ యొక్క ఇటలీ ఏకీకరణ అనేది ఫిడ్మెంట్ సార్డినియా దేశం యొక్క నాయకత్వంలో మనం జరిగిందని చెప్పుకున్నాం. ఈ ఫిడ్మెంట్ సార్డినియా రాజే రెండో విక్టర్ ఎమన్యుయల్. ఓకేనండి. అట్లాగే ఇతడే రెండో విక్టర్ ఎమన్యుయల్ అండి. రెండో విక్టర్ ఎమన్యుయల్. నెక్స్ట్ మనకి కౌంట్ కౌర్. ఇటలీ ఏకీకరణ ఉద్యమంలో భాగంగా మనం జోసెఫ్ మాజ్నీ గురించి తెలుసుకున్నాం. అట్లాగే రెండో వ్యక్తి ఎవరంటే కౌంట్ కౌర్. ఇటలీ ఏకీకరణ ఉద్యమంలో త్రిమూర్తుల్లో రెండో వ్యక్తి ఎవరంటే కౌంట్ కౌర్. ఇతడు 1810వ సంవత్సరంలో జన్మించారు, 1861లో చనిపోయారు. ఇటలీ సమైక్యతలో లేదా ఇటలీని సమైక్యం చేయడంలో అతి కీలక పాత్ర వహించిన వాడుగా మన కౌంట్ కౌర్ని చెప్పొచ్చు అన్నమాట. ఈ యొక్క కౌంట్ కౌరు అన్ని విధాల ఫిడ్మెంట్ సార్డినియా రాజైన రెండో విక్టర్ ఎమన్యుయల్కి అండగా లేదా బాసటగా నిలిచాడనమాట. ఈ యొక్క కౌంట్ కౌర్ ఇల్ రిసార్జిమెంటో అనే పత్రికను స్థాపించి దానికి సహాయనిగా ఉండి తన ఉదారవాద జాతీయ భావాలని ఆ పత్రికా పరంగా విస్తృతంగా ప్రచారం చేశాడనమాట. ఎవరు? ఈ యొక్క కౌంట్ కౌర్. ఎప్పటికైనా ఈ యొక్క తన దేశంలో అంటే ఫిడ్మెంట్ సార్డినియా లేదా ఇటలీ దేశంలో కూడా బ్రిటిష్ రాజకీయ వ్యవస్థలను నిర్వహించి అలాంటి ప్రగతి సాధించాలని ఈ యొక్క కౌంట్ కౌర్ అనేవాడు ఆకాంక్షించాడనమాట. ఈ వాజ్ కౌంట్ కౌర్. ఈ యొక్క ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి కౌంట్ కౌర్. ఇతడు తర్వాత ఫిడ్మెంట్ సార్డినియాకి ప్రధానమంత్రి కావడం, తర్వాత ఇతని నాయకత్వంలోనే కొన్ని భాగాలు ఇటలీలో సమైక్యం చేయడం కూడా జరిగింది. ఇతడు ఫిడ్మెంట్ సార్డినియా రాజు. ఇతను రెండో విక్టర్ ఎమన్యుయల్. ఇతడు ఫిడ్మెంట్ సార్డినియా రాజు, రెండో విక్టర్ ఎమన్యుయల్. ఇతడు ఫిడ్మెంట్ సార్డినియా ప్రధానమంత్రి కౌంట్ కౌర్. నెక్స్ట్ మనకి దీంట్లో భాగంగా ఈ యొక్క కౌంట్ కౌర్ ఏమన్నా అనుకున్నాడంటే ఇటలీలో మాదిరిగా బ్రిటన్లో మాదిరిగా ఇటలీలో కూడా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. ఈ యొక్క కౌంట్ కౌరు ఫిడ్మెంట్ పార్లమెంట్కి ఎన్నికయ్యాడనమాట. ఎప్పుడంటే 1850 సంవత్సరంలో ఫిడ్మెంట్ పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత మంత్రివర్గంలో కూడా స్థానం దక్కింది. ఈ యొక్క ఫిడ్మెంట్ సార్డినియా ప్రభుత్వ వర్గంలో ఇతను మంత్రి అవడం జరిగింది 1850లో. 1850 నుంచి 52 వరకు ఫిడ్మెంట్ సార్డినియా ప్రభుత్వంలో ఇతడు వ్యవసాయ వ్యాపార శాఖల మంత్రిగా ఆ రెండు రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించాడనమాట. 1852లో ఇతడు ఫిడ్మెంట్ సార్డినియా ప్రభుత్వంలో ప్రధానమంత్రి అయ్యాడనమాట. ఈ యొక్క ఫిడ్మెంట్ సార్డినియా రాజు అయిన రెండో విక్టర్ ఎమన్యుయల్ యొక్క ఆహ్వానం మేరకు ఇతడు 1852లో ఫిడ్మెంట్ సార్డినియా ప్రధానమంత్రి అయ్యి తన చనిపోయే వరకు అంటే 1861 వరకు ఫిడ్మెంట్ సార్డినియా ప్రధానమంత్రిగా పనిచేసి మ్యూట్లో పెట్టనమ్మా, మ్యూట్లో పెట్టను. ఇతడు 1852లో ఫిడ్మెంట్ సార్డినియా ప్రధానమంత్రి అయి 1861 వరకు అతను చనిపోయే వరకు ఈ యొక్క ఇటలీ ఏకీకరణ ఉద్యమానికి కీలకమైన పాత్ర వహించినట్లు మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ యొక్క ప్రధానమంత్రి అయిన తర్వాత సార్డినియా రాజ్యాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్ది దాన్ని ఒక ఆదర్శ రాజ్యంగా రూపొందించిన వ్యక్తే ఈ యొక్క కౌంట్ కౌర్. 1861లో తను మరణించే నాటికి ఈ యొక్క కౌంట్ కౌరు వెనీషియా రోమ్లు తప్ప మిగిలిన ఇటలీ దేశం అంతా కూడా సార్డినియా నాయకత్వంలో సమైక్యం చేయడం జరిగిందన్నమాట. ఎవరు? ఈ యొక్క కౌంట్ కౌర్. నెక్స్ట్ ఇటలీ సమైక్యం జరిగిన తీరు ఏ విధంగా జరిగిందో చూద్దాం. ఇటలీ ఏకీకరణకి ఫిడ్మెంట్ సార్డినియా ప్రభుత్వం అనేది నాయకత్వం వహించింది. ఈ గొప్ప కార్యంలో ప్రధానమంత్రి అయిన కౌంట్ కౌరు రాజు రెండో విక్టర్ ఎమన్యుయల్ ఇద్దరు కూడా కృష్ణార్జున వలె వ్యవహరించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ హలో ఎవరిదమ్మా వాయిస్?
ఎవరిదో వాయిస్ వినపడుతుంది, మ్యూట్లో పెట్టినమ్మా. ఓకే, క్రిమియా యుద్ధం 1854 నుంచి 1856 వరకు క్రిమియా యుద్ధం అనేది జరిగింది. 1854లో రష్యా టర్కీపై క్రిమియా యుద్ధం అనేది ప్రకటించగా ఫ్రాన్స్, బ్రిటన్లు రష్యాకి వ్యతిరేకంగా టర్కీ పక్షాన చేరేమాట. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లీడర్స్, అది ఇటాలియన్ నేషనల్ మూవ్మెంట్ లీడర్స్ కౌంట్ కౌర్ని మనం ద హెడ్ లేదా మేధస్గా చెప్పొచ్చు. అట్లాగే గారిబాల్డీని ఇటలీకన్ ఉద్యమానికి కత్తి లేదా శరీరంగా చెప్పొచ్చు. అట్లాగే గిసెప్ మాజినీని ఆటు లేదా హృదయం లేదా ఆత్మగా చెప్పొచ్చు. అట్లాగే కింగ్ విక్టర్ ఎమాన్యుయల్ II. హలో శ్రావణి, హలో, మ్యూట్లో పెట్టినామా ఎవరో, మ్యూట్లో పెట్టిన, మ్యూట్లో. ఓకే, ఇక క్రిమియా యుద్ధం అనేది 1854 నుంచి 56 వరకు జరిగింది. ఈ క్రిమియా యుద్ధ సమయంలో రష్యా అనేది టర్కీపై క్రిమియా యుద్ధం ప్రకటించగా ఈ యొక్క ఫ్రాన్స్, బ్రిటన్లు రష్యాకి వ్యతిరేకంగా టర్కీ పక్షాన చేరాయన్నమాట. కావురు ప్రోత్సాహంతో సార్డినియా రాజు రష్యాకి వ్యతిరేకంగా బ్రిటన్, ఫ్రాన్స్లతో చేరి టర్కీతో కలిసి పోరాడాడనమాట. ఈ యుద్ధం తర్వాత 1856 సంవత్సరంలో జరిగిన ప్యారిస్ సమావేశంలో ఈ యొక్క కావురు పాల్గొని తన దేశంలో ఆస్ట్రియా అధికారాన్ని నిశ్చితంగా విమర్శిస్తూ మాట్లాడాడనమాట ఈ యొక్క కౌంట్ కౌర్. నెక్స్ట్ మనకి ప్లాంబియర్స్ ఒప్పందం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఓకే, దిస్ వాజ్ ది ఇమేజ్ ఆఫ్ క్రిమియన్ వార్. 1854 నుంచి 56 వరకు జరిగిన క్రిమియా యుద్ధం యొక్క సన్నివేశాలు చూడండి. ఇప్పుడు ఈ నర్సింగ్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఫ్లారెన్స్ నైటింగేల్ పేరు వినేమంటారు, ద లేడీ విత్ ద ల్యాంప్ అంటారు. ఈరోజు మనం నర్సింగ్ వృత్తి చేస్తున్నారంటే ఆ నర్సింగ్ వ్యవస్థకి ఆద్యురాలుగా మనం ఫ్లారెన్స్ నైటింగేల్ని చెప్పొచ్చు అన్నమాట. ఆమెనే ద లేడీ విత్ ద ల్యాంప్ అనే బిరుదుతో కూడా పిలుస్తారన్నమాట. ఈ యొక్క 1854 నుంచి 56 వరకు జరిగిన ఈ యొక్క క్రిమియా యుద్ధంలో ఎవరైతే గాయపడ్డారో సైనికులకి వాళ్ళందరికీ కూడా వైద్యం చేసిన దయమయురాలు ఎవరంటే ఈ యొక్క ఫ్లారెన్స్ నైటింగేల్ అన్నమాట. ఈ యొక్క ఫ్లారెన్స్ నైటింగేలే ప్రపంచంలో ఈ యొక్క నర్సింగ్ వ్యవస్థకి మనం ఆద్యురాలుగా చెప్పొచ్చు. ఈ ఇమేజెస్లో కనిపిస్తున్న ఇమేజెస్ అన్నీ కూడా 1854 నుంచి 56 వరకు జరిగిన క్రిమియా యుద్ధ సన్నివేశాలండి. ఈ యుద్ధం అనేది 1856లో జరిగిన ప్యారిస్ సంధితో ముగిసిందన్నమాట. నెక్స్ట్ మనం ప్లాంబియర్స్ ఒప్పందం 1858. మూడో నెపోలియన్, కౌంట్ కౌర్ మధ్య జరిగిన ప్లాంబియర్స్ ఒప్పందం ప్రకారం 1858 సంవత్సరంలో అప్పటి ఫ్రాన్స్ చక్రవర్తి అయిన మూడో నెపోలియన్ మరియు అప్పటి ఫిడ్మెంట్ సార్డినియా ప్రధానమంత్రి అయిన కౌంట్ కౌర్ మధ్య జరిగిన ప్లాంబియర్స్ ఒప్పందం ప్రకారం ఇటలీ నుంచి ఆస్ట్రియాలని తరిమేసి ఆల్ప్స్ పర్వతాల నుంచి ఎడ్రియాటిక్ సముద్రం వరకు గల భూభాగాల్లో ఉత్తర ఇటలీ రాజ్యాంగాన్ని రూపొందించడానికి అవసరమైన ఈ యొక్క సైనిక సహాయాన్ని ఈ యొక్క ఫ్రాన్స్ దేశం ఈ యొక్క ఇటలీ యొక్క ఫిడ్మెంట్ సార్డినియాకి అందజేయాలన్నమాట. దీని ప్రకారం ఈ యొక్క ప్లాంబియర్స్ ఒప్పందం ప్రకారం అన్నమాట. దీంట్లో భాగంగా ఆస్ట్రియాతో యుద్ధం అనేది జరిగిందన్నమాట. ప్లాంబియర్స్ ఒప్పందం తర్వాత ఈ యొక్క ఫిడ్మెంట్ సార్డినియాకి ఆస్ట్రియాకి మధ్య యుద్ధం జరిగింది. 1859 ఏప్రిల్, జూలైల మధ్య 6 వారాల పాటు సార్డినియా అంటే ఫిడ్మెంట్ సార్డినియా సైన్యాలు అట్లాగే ఫ్రెంచ్ సైన్యాలు ఉమ్మడిగా ఆస్ట్రియా సైన్యాలతో పోరాడి ఈ యొక్క ఆస్ట్రియా సైన్యాల్ని మజెంటా సల్ఫరీనో అనే యుద్ధ రంగాల్లో ఓడించాయన్నమాట. 1856లో జరిగిన ప్లాంబియర్స్ ఒప్పందం ప్రకారం మూడో నెపోలియన్, అప్పటి ఫ్రాన్స్ రాజైన మూడో నెపోలియన్ ఈ యొక్క ఫిడ్మెంట్ సార్డినియా ప్రధానమంత్రి అయిన కౌంట్ కౌర్కి ఒప్పందం ప్రకారం సాయం చేయడం జరిగింది. అందువల్ల ఈ యొక్క ఫిడ్మెంట్ సార్డినియా సైన్యాలు, ఫ్రాన్స్ సైన్యాలు ఉమ్మడిగా ఈ యొక్క 1859 ఏప్రిల్ ఈ యొక్క జూలైల మధ్య జరిగిన యుద్ధంలో 6 వారాల పాటు ఈ యొక్క ఆస్ట్రియాని మజెంటా సల్ఫరీనా అనే యుద్ధ రంగాల్లో ఓడించాయన్నమాట. ఈ యొక్క లంబార్డీ, సార్డినియా అనేవి ఫిడ్మెంట్ రాజ్యంలో కలిపేయడం జరిగింది. ఈ యుద్ధంలో ఎప్పుడైతే ఆస్ట్రియా ఈ యొక్క ఉమ్మడి సైన్యాలతో ఓడిపోయిందో ఆస్ట్రియా ఈ యొక్క లంబార్డీ అనే ప్రాంతం సార్డినియా ఫిడ్మెంట్ రాజ్యంలో లేదా ఫిడ్మెంట్ సార్డినియా రాజ్యంలో కలిపేయడం జరిగిందన్నమాట.
ఇటలీ ఏకీకరణ ఉద్యమంలో మొదటిగా కలిపివేయబడిన భాగం ఏంటంటే, సమైక్యం చేయబడిన భాగం ఈ యొక్క లంబార్డీ అనే ప్రాంతం అండి. నెక్స్ట్ మనకి మొడేనా, పార్మా, టస్కనీ, రోమగ్నా ఏ విధంగా విలీనమైనో ఫిగ్మెంట్ సార్డినియా రాజ్యంలో చూద్దాం. మొడేనా, పార్మా, టస్కనీ, రోమగ్నా ఈ యొక్క ఫిగ్మెంట్ సార్డినియా రాజ్యంలో ఏ విధంగా కలిపివేయబడినో చూద్దాం. ఈ రాజ్యాల్లో ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్లెబిసైట్ అంటారన్నమాట. ఏదైనా ఒక ప్రాంతంలో ఆ ప్రజలు ఏ ప్రాంతంలో కలవడానికి ఇష్టంగా ఉన్నారు అని చెప్పడానికి నిర్వహించే ఒపీనియన్నే మనం ప్రజాభిప్రాయ సేకరణగా చెప్పొచ్చు అన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే ప్లెబిసైట్ అంటమాట. ఇక్కడ ప్లెబిసైట్ నిర్వహించారు. ప్లెబిసైట్ నిర్వహించిన తర్వాత ఇవన్నీ కూడా సార్డినియా కలవడానికి తమ యొక్క ఆమోదాన్ని తెలపగా అప్పుడు వీటన్నిటిని కూడా ఫిగ్మెంట్ సార్డినియాలో కలిపేయడం జరిగింది. మనం ముందుగా చెప్పుకున్నాం 1870లో జరిగిన ఇటలీ ఏకీకరణ సమాప్తం లేదా ఇటలీ ఏకీకరణ అనేది ఫిగ్మెంట్ సార్డినియా రాజ్యంలో జరిగింది. ఫిగ్మెంట్ సార్డినియా యొక్క ఆధ్వర్యంలో ఇటలీ ఏకీకరణ ఉద్యమం అనేది జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. 1870లో జరిగిన ఇటలీ ఏకీకరణ ఉద్యమం అనేది ఫిగ్మెంట్ సార్డినియా ఆధ్వర్యంలో లేదా నాయకత్వంలో జరిగిందన్నమాట. ఆ యొక్క ఫిగ్మెంట్ సార్డినియా యొక్క చక్రవర్తి రెండో విక్టర్ ఎమాన్యుయల్. ఆ యొక్క ఫిగ్మెంట్ సార్డినియా యొక్క ప్రధానమంత్రి కౌంట్ కవూర్. ఓకేనండి. కౌంట్ కవూర్ 1852లో ఈ యొక్క ఫిగ్మెంట్ సార్డినియా ప్రధానమంత్రిగా నియమించబడి 62లో తను చనిపోయే వరకు వెనీషియా, రోమ్లు తప్ప మిగతా అన్ని ప్రాంతాలను కూడా జయించడం లేదా ఇటలీలో సమైక్యం చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ మనకి ఇటలీ ఏకీకరణ ఉద్యమంలో మూడో వ్యక్తి జోసెఫ్ గారిబాల్డి. ఇతన్నే మనం ఇటలీ ఏకీకరణ ఉద్యమానికి స్వర్డ్ అంటే కత్తిలాగా చెప్పొచ్చు, ఒక ఆయుధంగా, అట్లాగే ఇతని శరీరంగా చెప్పొచ్చు అన్నమాట. మానవుడికి శరీరం అనేది ఎంత కీలకమైందో ఇటలీ ఏకీకరణ ఉద్యమానికి కూడా ఇతడు అంత కీలకమైన వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ఇతడు 1807లో జన్మించాడు. 1882లో జోసెఫ్ గారిబాల్డి చనిపోవడం జరిగింది. ఓకే, ఈ వాజ్ జోసెఫ్ గారిబాల్డి. ఈ యొక్క ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి జోసెఫ్ గారిబాల్డి అండి. ఈ వాజ్ ఎ సింపుల్ పర్సన్ అండ్ ఆనెస్ట్ పర్సన్ అండ్ డెడికేటెడ్ టు ద కంట్రీ. ఓకే, ఇతను ఈ యొక్క జోసెఫ్ గారిబాల్డి ఇటలీ ఏకీకరణ ఉద్యమంతో దక్షిణ ఇటలీని సమైక్యం చేసిన వ్యక్తిగా మనం గారిబాల్డిని చెప్పొచ్చు అన్నమాట. ఇటలీ ఏకీకరణ ఉద్యమంలో దక్షిణ ఇటలీని సమైక్యం చేసిన వ్యక్తి ఎవరండి? జోసెఫ్ గారిబాల్డి. ఈ యొక్క జోసెఫ్ గారిబాల్డి మాజిని స్థాపించిన యంగ్ ఇటలీలో సభ్యునిగా చేరి మాజిని యొక్క అనుచరుడయ్యాడు అన్నమాట. ఈ యొక్క జోసెఫ్ గారిబాల్డి జోసెఫ్ మాజిని స్థాపించిన యంగ్ ఇటలీలో చేరి సభ్యునిగా మారాడు. అట్లాగే జోసెఫ్ మాజిని యొక్క అనుచరుడిగా లేదా ఫాలోవర్గా కూడా అవడం జరిగిందన్నమాట. 1834లో సవాయిలో జోసెఫ్ మాజిని లేవదీసిన తిరుగుబాటులో ఇతడు పాల్గొని విఫలమై పట్టుబడటం వల్ల తప్పించుకుని పారిపోయి దక్షిణ అమెరికాలో 14 సంవత్సరాల పాటు ప్రవాస జీవితం గడిపాడు. మనం చెప్పుకున్నాం జోసెఫ్ మాజిని 40 సంవత్సరాల పాటు ప్రవాస జీవితం ఎట్లా గడిపాడో జోసెఫ్ గారిబాల్డి కూడా 14 సంవత్సరాల పాటు ప్రవాస జీవితం గడిపి ఎక్కడ గడిపాడంటే 14 సంవత్సరాల పాటు దక్షిణ అమెరికాలోకి వెళ్ళిపోయి అక్కడ ప్రవాస జీవితం గడిపాడు అన్నమాట. మళ్ళీ తిరిగి 1848లో ఆస్ట్రియాకి వ్యతిరేకంగా జరిగిన ఈ యొక్క ఫిగ్మెంట్ సార్డినియా యుద్ధ సమయంలో ఇటలీకి తిరిగి వచ్చి తన 3000 మంది ఎర్ర చొక్కాలు అనే అనుచరులతో దానిలోనూ మరియు మాజిని 1849లో జోసెఫ్ మాజిని 1849లో పోప్కు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటులో కూడా పాల్గొని విఫలమై మళ్ళీ తర్వాత పారిపోయి మళ్ళీ న్యూయార్క్లో ప్రవాస జీవితాన్ని ఆరంభించాడనమాట. మొదటేమో తప్పించుకుని పారిపోయి 14 సంవత్సరాల పాటు దక్షిణ అమెరికాలో ప్రవాస జీవితం గడిపాడు. తర్వాత మళ్ళీ 1849లో ఈ యొక్క తిరుగుబాటులో పాల్గొని తప్పించుకుని పారిపోయి మళ్ళీ న్యూయార్క్లో ప్రవాస జీవితాన్ని ఆరంభించడం జరిగిందన్నమాట. మనకి ఎర్ర చొక్కాలు లేదా రెడ్ షర్ట్స్ అనే దళం ఎవరు స్థాపించారు, ఎవరు ముఖ్యమైన వ్యక్తి అంటే మన జోసెఫ్ గారిబాల్డి అని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈ యొక్క గారిబాల్డి రెండు సిసిలీలు అన్న నేపుల్స్ సిసిలీ అన్న ఒకటేనండి. జయించడానికి తన 1000 మంది ఎర్ర చొక్కలనే అనుచరులతో 1860 మేలో 2 స్టీమర్లపై జెనీవా నుంచి సిసిలీకి బయలుదేరాడనమాట. 3 నెలల్లో సిసిలీని అతడు తన పాదక్రాంతం చేసుకున్నాడు అనమాట. విత్ ఇన్ 3 months ఓకే ఈ కాన్క్వర్డ్ ద
నేపిల్స్ అండ్ సిసిలీ. 3 నెలల్లో సిసిలీని అతడు తన పాదక్రాంతం చేసుకున్నాడు. నేపిల్స్, సిసిలీ అండి 2 సులభంగా. అట్లాగే నేపిల్స్ రాజ్యం కూడా అతని యొక్క ఆధీనంలోకి వచ్చింది. ఈ యొక్క జోసెఫ్ గారిబాల్డి తను జయించిన రాజ్యాన్ని అంతా కూడా ఫిట్మెంట్ సార్డినే చక్రవర్తి అయిన 2 హెక్టర్ ఎమనియల్కి అప్పగించి వ్యవసాయానికి అవసరమైన కొద్దిపాటి చిక్కుడు విత్తనాలు అట్లాగే ఖర్చుకి కొంచెం డబ్బు తీసుకుని తన వ్యవసాయ క్షేత్రమైన కాప్రేరాకి తిరిగి వెళ్ళిపోయాడండి. ఈ విధంగా జోసెఫ్ గారిబాల్డి అనేవాడు ఇటలీ ఏకీకరణ ఒక ముఖ్యమైన వ్యక్తిగా, దేశభక్తి పరుడుగా మనం చెప్పవచ్చు. ఇతడు ఎటువంటి ప్రయోజనాన్ని ఆకాంక్షించకుండా జస్ట్ ఇతడు జయించిన నేపిల్స్, సిసిలీ 2 ప్రాంతాలని అప్పటి చక్రవర్తి అయిన 2 హెక్టర్ ఎమనియల్కి అప్పగించి అతడు వ్యవసాయానికి కావాల్సిన కొద్దిపాటి చిక్కుడు విత్తనాలు, కొంత మనీని తీసుకుని మళ్ళీ తన యొక్క కాప్రేరా దీవికి వెళ్ళిపోవడం జరిగింది. తన వ్యవసాయ క్షేత్రం అన్న కాప్రేరాకి వెళ్ళిపోయి అక్కడ జీవించడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనకి ఇటలీ ఏకీకరణ ఉద్యమంలో మొదటగా ఫిట్మెంట్ సార్డినియా నాయకత్వంలో జరిగిన ఇటలీ ఏకీకరణ ఉద్యమంలో సమైక్యం చేయబడిన మొదటి భాగం ఏంటంటే లంబార్డీ. ఈ లంబార్డీ అనేది ఈ యొక్క ఫ్రాన్సు, ఈ యొక్క ఫిట్మెంట్ సార్డినియా ఉభయ సైన్యాలు కలిసి ఆస్ట్రియాని 1859 మార్చి అట్లాగే జూలైలో జరిగిన ఈ యొక్క మజెంటా సల్పరిన యుద్ధ రంగాల్లో ఓడించి తద్వారా లంబార్డీని పొందాయి. తర్వాత ఈ యొక్క ఫిట్మెంట్ సార్డినియాలో వెనీషియా అనే ప్రాంతం అనేది విలీనం చేయబడింది. ఇది ఏ విధంగా విలీనం చేయబడిందో చూద్దాం. ఇక్కడ ఫిట్మెంట్ సార్డినియా నాయకత్వంలో ఇటలీ ఏకీకరణ ఉద్యమం అనేది ఏ విధంగా జరగాలని ఆకాంక్షిస్తున్నారు, అట్లాగే ప్రష్యా నాయకత్వంలో జర్మనీ ఏకీకరణ కూడా జరగాలని అట్లా ఆకాంక్షిస్తున్నారు అన్నమాట. 1866లో ప్రష్యాకి ఆస్ట్రియాకి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇటలీ ప్రష్యాతో చేరి ఆస్ట్రియాతో యుద్ధం చేసిందన్నమాట. తర్వాత జరిగిన ప్రేగ్ సంధిని పురస్కరించుకుని బిస్మార్క్ ఆదేశానుసారం ఇటలీ జర్మనీకి చేసిన సేవకు ప్రతిఫలంగా వెనీషియా అనేది ఇటలీకి ఇవ్వడం జరిగిందన్నమాట. ప్రష్యా నాయకత్వంలో జరిగిన జర్మనీ ఏకీకరణ ఉద్యమంలో భాగంగా ఈ యొక్క ప్రష్యాకిని ఆస్ట్రియాకి మధ్య ఒక యుద్ధం జరిగిందన్నమాట. దాన్నే 6 వారాల యుద్ధం అని పిలుస్తారు. ఇది సెడోవా అనే యుద్ధ రంగంలో జరిగిందన్నమాట. ఈ యుద్ధంలో ప్రష్యా దేశానికి ఈ యొక్క ఫిట్మెంట్ సార్డినియా దేశం అనేది సహాయం చేయడం వల్ల ఈ యుద్ధం తర్వాత జరిగిన ప్రేగ్ సంధిని పురస్కరించుకుని వెనీషియా అనే ప్రాంతాన్ని ఈ యొక్క జర్మనీ ఫిట్మెంట్ సార్డినియాకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఆ విధంగా వెనీషియా ప్రాంతం అనేది ఫిట్మెంట్ సార్డినియాలో విలీనం చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ రోమ్ విలీనం. చివరిగా ఈ యొక్క ఫిట్మెంట్ సార్డినియాలో సమైక్యం చేయబడిన ప్రాంతం ఏంటంటే రోమ్. ఇప్పుడు ఇటలీ దేశం తీసుకుంటే దాని యొక్క రాజధాని రోమ్ అండి. ఓకే, 1870 సంవత్సరంలో ప్రష్యా నాయకత్వంలో జరిగిన జర్మనీ ఏకీకరణ ఉద్యమంలో భాగంగా జరిగిన చివరి యుద్ధమైన ప్రష్యా ఫ్రాన్స్ యుద్ధం లేదా ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం. ఇది 1870 నుంచి 77 వరకు జరిగింది ఫ్రాన్స్కి ప్రష్యాకి మధ్య. ఈ యుద్ధంలో జరిగినప్పుడు ఫ్రాన్స్ చక్రవర్తి అయిన 3వ నెపోలియన్ అంతకుముందు నుంచి రోమ్లో తన సైన్యాన్ని ఉంచాడనమాట ఈ యొక్క రక్షణ కోసం. ఎప్పుడైతే ఈ యొక్క ఫ్రాన్స్కి ప్రష్యాకి మధ్య యుద్ధం స్టార్ట్ అయిందో అప్పుడు ఆ యొక్క తన సైన్యాన్ని వెనక పిలిపించేసి ఈ యుద్ధంలో పాల్గొనేట్లు చేశాడనమాట. దీన్ని అవకాశంగా తీసుకున్న ఫిట్మెంట్ సార్డినియా చక్రవర్తి అయిన 2 హెక్టర్ ఎమనియల్ ఏం చేశాడంటే ఈ యొక్క రోమ్పై దండెత్తి దాన్ని ఆక్రమించడం జరిగిందన్నమాట. అంతటితో ఈ యొక్క ఇటలీ ఏకీకరణ అనేది పూర్తయింది. ఈ విధంగా 1870లో ఇటలీ ఏకీకరణ అనేది ఫిట్మెంట్ సార్డినియా నాయకత్వంలో కంప్లీట్ అయింది. కానీ 1871 నుంచి రోమ్ అనేది సమైక్య జాతి ఇటలీకి రాజధాని అయిందన్నమాట. 1871 నుంచి ఇటలీకి రాజధాని రోమ్ అనేది కంటిన్యూ అవుతూ ఈనాటికి మనం ఇటలీకి రాజధానిగా రోమ్ అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. మనం ప్రపంచంలో అతి చిన్న దేశంగా చెప్పుకునే వాటికన్ సిటీ అనేది ప్రపంచంలో అతి చిన్న దేశం అండి. ప్రపంచంలో మనకి వైశాల్య పరంగా అవ్వచ్చు, జనాభా పరంగా అవ్వచ్చు, ప్రపంచంలో అతి చిన్న దేశం ఏంటంటే వాటికన్ సిటీ. ఈ వాటికన్ సిటీలోనే ప్రపంచంలోని క్రైస్తవ మతానికి చెందిన మత పెద్ద ఉంటారన్నమాట. అతనే పోప్ అంటన్నమాట. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ మతస్థులందరికీ కూడా ఈ వాజ్ ద హెడ్, అతనే మత పెద్ద మాట. ఆ వాటికన్ సిటీ అనేది చెప్పాలంటే ఇటలీలో ఒక చిన్న నగరం. కాకపోతే అక్కడ పోప్ ఉండటం వల్ల ఆ యొక్క క్రైస్తవ మతపరంగా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం వల్ల దాన్ని ఒక ప్రధానమైన ప్రత్యేక దేశంగా దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనండి. ఆ విధంగా ఇటలీకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా 1870లో ఫిట్మెంట్ సార్డినియా నాయకత్వంలో ఇటలీ ఏకీకరణ అనేది కంప్లీట్ అయింది. 1871 నుంచి రోమ్ అనేది సమైక్య ఇటలీకి జాతీయ రాజధాని అవడం జరిగింది.
ఈ విధంగా మనం ఫిడ్మెంట్ సార్డినియా నాయకత్వంలో జరిగిన ఇటలీ ఏకీకరణ ఉద్యమం అనగానే జోసెఫ్ మాజిని, కౌంట్ కవూర్, గారిబాల్డి, అట్లాగే అప్పటి ఫిడ్మెంట్ సార్డినియా చక్రవర్తి అయిన రెండో హెక్టర్ ఎమన్యుయల్, అట్లాగే విన్సెంట్ జియోబార్తి గుర్తుపెట్టుకోవాలి. కౌంట్ కవూర్ స్థాపించిన ఇల్ రిసార్జిమెంటో అనే పత్రికను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే జోసెఫ్ గారిబాల్డి యొక్క దళం పేరైన ఎర్ర చొక్కాలు లేదా రెడ్ షర్ట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మనం యంగ్ ఇటలీ, జోసెఫ్ మాజిని స్థాపించిన రహస్య సంఘమైన యంగ్ ఇటలీని 1837లో స్థాపించాడు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఈ విధంగా 1870లో ఈ యొక్క ఇటలీ ఏకీకరణ ఉద్యమం అనేది కంప్లీట్ అయినట్లు మనం చెప్పొచ్చు. 1870లో జరిగిన ఈ యొక్క ఇటలీ ఏకీకరణ ఉద్యమంలో ఏ యుద్ధాలు జరిగినాయి ఏంటనేది మనం చూసాం. మొదటగా ఈ యొక్క ఫిడ్మెంట్ సార్డినియా ఆధ్వర్యంలో జరిగిన ఇటలీ ఏకీకరణ ఉద్యమంలో మొదట లంబార్డీ, తర్వాత వెనీషియా. మొదట లంబార్డీ అనేది విలీనం అవ్వడం జరిగింది. తర్వాత రొమాగ్నా, మాంచెస్, ఆంబ్రియాలు, తర్వాత ఏమో వెనీషియా, చివరికి రోమ్ అనేది విలీనం అవ్వడం జరిగిందన్నమాట. ఈ విధంగా 1870లో ఇటలీ ఏకీకరణ కంప్లీట్